సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 69వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మనుషులు మాట సపోర్ట్ చేసిన వారిలో 69వ మాట్లాడే మాటల గురించి మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలి గురించి 7 అనుభవ సాక్ష్యముల గురించి అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంగా 333 ఎపిసోడ్లలో పాత నిబంధనలోంచి 333 వాక్యాలను పత్రికలోంచి 333 వాక్యాలను సువార్తలోంచి 333 వాక్యాలను మొత్తము దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించే వాక్యాలను మీకు అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో ఉండే నిరుపేదల గురించి నాడు నేడు
నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి నిరుపేదలైనటువంటి వారు ఆ రోజుల్లో అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారు ఏదో ఒక పనులు చేసుకోవడానికి ప్రతిరోజు కూడా డైలీ కూలి పనులకి చేయడానికి అనేక రకాలైన పనులకు వెళ్ళటం జరిగింది. అనేక రకాలుగా మరి పొరుగు ఊర్లకు కూడా మరి కోతలకు కోయటం కానీ, కట్టెదలు కట్టడం కానీ, కుప్ప నూర్పడం కానీ, ధాన్యం బస్తాలు మోయటం కానీ, అటువంటి రకాలైన పనులకి ఆ రోజుల్లో నిరుపేదలుగా ఉన్నటువంటి వారు అటువంటి పనులకు వెళ్ళటం జరిగేది. మరి నేడు ఉండే నిరుపేదల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల వారసులుగా ఉన్నటువంటి వారు అనేక మంది పట్టణాలలో ఉంటున్నారు, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక మంది మాట సపోర్ట్ చేస్తున్నారు. అనేక మంది మరి ఆర్థికంగా పరంగా సపోర్ట్ చేస్తున్న అటువంటి వారికి అందరికీ కూడా మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. రెండవ మాట, 1965లో ఉండే చదువుకునే స్తోమత లేని నిరుపేద పిల్లల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేద పిల్లలు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారు చదువుకునే స్తోమత లేక, ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రులు కూడా చదివించే స్తోమత లేనప్పుడు ఆ నిరుపేదలుగా ఉన్నటువంటి వారు అనేక రకాలుగా పాలితనం ఉండటం, అనేక చోట్లకు వెళ్ళి అడుక్కోవటము, మా ట్రైన్లో బస్సుల్లో మరి సిగ్నల్ దగ్గర, మా టెంపుల్ దగ్గర, చర్చిల దగ్గర అనేక చోట్లకు వెళ్ళి అడుక్కోవడం మాత్రమే కాకుండా చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో బాల కార్మికులుగా అనేక మంది రిక్షాలు తొక్కడం అని కానీ, అనేక చోట్ల మరి కారు సర్వీసులో కారు కడగటం అని, మరి స్కూటర్ల సర్వీసులో స్కూటర్లో కడగటంగా అటువంటి బాల కార్మికులుగా ఆ రోజుల్లో అటువంటి పనులు చేయటం జరిగేది. మరి నేడు ఉండే నిరుపేదల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదలుగా ఉన్నటువంటి పిల్లలు చదువుకోవటానికి మరి అనేక ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి ఫీజులు కట్టి చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా ఫారెన్ వెళ్ళటానికి, చదవటానికి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగన మరి అనేక మంది తల్లిదండ్రులు కానీ, తాత మామలు కానీ, నాయనమ్మలు కానీ చదివించే వారిగా సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు అటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించే వారిగా మనమందరం ఉండాలి. మూడవ మాట, 1965లో ఉండే వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలోనూ అన్ని కులాలలో ఉండేవారికి ప్రభుత్వ పథకాలు రానప్పుడు ప్రతి కుటుంబంలో ఉండే పెద్ద కోడలుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో వారికి సరిగా భోజనం పెట్టగా నీచంగా చూస్తూ అసహించుకుంటూ అనాథాశ్రమంలో ఆ రోజుల్లో పెట్టేవారు. మరి నేడు వృద్ధులను గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, వారికి పింఛన్లు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా వారికి ఎక్కువగా డబ్బులు వస్తున్న గురించి మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద తోడుకోళ్ళగా ఉన్నటువంటి ఆమె వారందరినీ ఇంట్లోనే పెట్టుకొని ప్రేమగా చూస్తూ మంచి భోజనం పెట్టి మంచిగా ఆదరించి మంచిగా ప్రేమగా చూస్తున్నారంటే వారికి వస్తున్న మన డబ్బులను చూసి పెద్ద తోడుకోడలుగా ఉన్నటువంటి ఆమె వారిని చూస్తున్నందుకు వారికి పెద్ద తోడుకోడలుగా ఉన్నటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాలుగవ మాట, 1965లో ఉండే పుట్టుక క్రైస్తవుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పుట్టుక క్రైస్తవులుగా వారానికి ఒక్కసారి సంఘానికి వెళ్ళి మరి వచ్చేవారు. మిగిలిన రోజుల్లో వారమంతా కూడా మరి ఆ పుట్టుక క్రైస్తవులుగా అనేక రకాలైన పనులకి వెళుతూ మరి ఆ మార్కెట్లో కూరగాయలు అమ్మేవారుగా, పాత బట్టలు పెట్టి అమ్మేవారుగా, అలాగే జ్యూస్ పాయింట్లు పెట్టి అమ్మేవారుగా ఆ రోజుల్లో మరి పుట్టుక క్రైస్తవులుగా అటువంటి పనులు ఆ రోజుల్లో చేసేవారు. పుట్టుక క్రైస్తవుల వారసులను గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పుట్టుక క్రైస్తవుల వారసులుగా ఉన్నటువంటి వారు మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉంటున్నారు. వాటన్నిటికీ కారణము ఆనాడు పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మరి కష్టపడి మనం చదివించడం ద్వారానే. అంతే మాత్రమే కాకుండా ఆ పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో వారు చేసిన ప్రార్థన ఫలితంగానే మనందరము ఈరోజు ఇటువంటి స్థితిలో ఉన్నామంటే వారందరికీ పుట్టుక క్రైస్తవులు ఉన్నటువంటి వారు తాత మరి అమ్మమ్మలకు కానీ, నాయనమ్మలకు కానీ, తల్లిదండ్రులకు కానీ మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలని నేను నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఐదవ మాట, 1965లో ఉండే పాస్టర్ల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పాస్టర్లు పేదరికంతో ఉంటూ సరైన భోజనం లేక, సరైన బట్టలు లేక నడుచుకుంటూ వెళ్ళి మరి సైకిల్ కూడా కొనుక్కోలేని స్థితి
ఉన్నటువంటి అటువంటి పాస్టర్లు పాస్టమ్మలు ఆ రోజుల్లో మరి ఇంటింటికి మరి నడుచుకుంటూ వెళ్ళి పేదరికంలో ఉన్నటువంటి అటువంటి స్వార్థ సేవ చేసినటువంటి పాస్టర్లకు పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నేడు పాస్టర్ల వారసుల గురించి సాక్ష్యం ఏమిటంటే, వారసులుగా ఉన్నటువంటి మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే పట్టణాలలోనూ ఫారిన్ కంట్రీస్లోనూ పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో లైవ్ ద్వారా మరి అనేకుల వాక్యాన్ని అందిస్తున్నారు. అనేక మంది కోటేశ్వరులుగా మరి ఆశీర్వదింపబడిన పాస్టర్లు మరి సంఘానికి వచ్చిన వారి అందరికీ కూడా భోజనం పెడుతున్నారు. అలాగే పేదరికంలో ఉన్న అనేక మందికి సహాయం చేసే పాస్టర్లుగా ఈ రోజుల్లో అనేక మంది పాస్టర్లు ఉండటం జరిగింది. అలాగే రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చలలో జీతాలు తీసుకునే వారిగా ఇతర పాస్టర్లుగా 5 పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా సంఘానికి వస్తున్నారు. కానీ ఆ ఇతర పాస్టర్లకి గొడవలు జరగటం, 5 మంది పాస్టర్లకు గొడవలు జరగటం, 10 మంది పాస్టర్లు ఉన్న చోట ఒకరికొకరికి మాట పడక గొడవలు జరగటం, సంఘంలో పెద్ద పాస్టర్లకు ఒక గ్రూపు, చిన్న పాస్టర్ ఒక గ్రూపుగా మరి సంఘాన్ని చీల్చి సంఘంలో గొడవలు పెట్టే పాస్టర్లుగా రెండవ రకమైన పాస్టర్లు మనం చూస్తున్నాం. మరి మూడవ రకం పాస్టర్లు చూసినట్లయితే ఈ మూడో రకమైన పాస్టర్లు పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ చర్చిలలో కానీ మరి వాక్యం చెప్పే వారి పాస్టర్లు కాదు వీరు. మరి ఎక్కడెక్కడ చెప్తున్నారంటే జైలులో ఖైదీలకు వాక్యం చెప్పే పాస్టర్లుగా, అనేక కొండలలో లోయలలో నడుచుకుంటూ వెళ్ళి సైకిల్ కూడా తొక్కుకునే ప్రాంతం కాకుండా నడుచుకుంటూ ముళ్ళల్లో రాయిల్లో తుప్పల్లోంచి నడుచుకుంటూ వెళ్ళి గిరిజన ప్రాంతాలకు పేద ప్రజలకు వెళ్ళి వాక్యాన్ని బోధించి వాళ్ళు మార్పు చెందే విధంగా మరి వాక్యాన్ని బోధించి వస్తున్న అటువంటి గొప్ప దైవ సేవకులకు పాస్టర్లకు పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ మాట 1965లో ఉండే సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు సంఘస్థులుగా ఉండే ట్రెజరరు, సంఘ పెద్దలు, శ్రేణ సమాజం, యవనస్తులు, సంఘ కుటుంబాలుగా అందరూ కలిసికట్టుగా సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా దేవునికి భయపడి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా ఆ రోజుల్లో సంఘ పరిచర్య చేసేవారు. మరి నేడు సంఘస్థుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య చూసినట్లయితే ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా అందరికీ కనిపిస్తారు సంఘములో. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతుర్ని కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, కూతురి పిల్లల్ని బాధపెట్టడం, అల్లుడిని బాధపెట్టడం, మరి అక్కా చెల్లెల్ని బాధపెట్టడం, అన్నాతమ్ముల్ని బాధపెట్టడం, వారికి అటువంటి బుద్ధి మరి దేవుడు తీసివేసి మంచి బుద్ధి ఇచ్చి అందరితో ప్రేమగా మాట్లాడే మనసు, అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. రెండవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సంఘ పీసీసీ సంఘ పెద్దలుగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లి తండ్రిని బాధపెట్టడం, అన్న చెల్లెల్ని బాధపెట్టడం, వదిన ఆడపడుచులను బాధపెట్టడం, అటువంటి బుద్ధి మార్చుకొని వారు అందరినీ ప్రేమించి ప్రేమగా మాట్లాడే మాటలు మరి మంచిగా ప్రేమించే అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి వారందరి కొరకు అటువంటి బుద్ధి ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మూడవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే శ్రేణ సమాజముగా ట్రెజరర్గా ప్రెసిడెంట్గా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా పెద్ద ప్రార్థనా పరురాలుగా పెద్ద భక్తి పరురాలుగా శ్రేణ సమాజం అందరూ కూడా సంఘంలో కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని మాటలతో బాధపెట్టడం, కొడుకుల్ని మాత్రం మాటలతో బాధపెట్టడం, కొడుకు పిల్లల్ని ఒక రకం చూడటం, కూతురు పిల్లల్ని ఒక రకంగా చూడటం, భర్తని బాధపెట్టడం, అక్కల్ని బావల్ని బాధపెట్టడం, తమ్ముళ్ళని మరిదల్ని బాధపెట్టడం, వ్యంకుల్ని విపరాలుగా బాధపెట్టడం, అటువంటి బుద్ధి వారికి ఉన్నది. కాబట్టి అటువంటి బుద్ధిని దేవుడు తీసివేసి మంచి బుద్ధిని దయచేసి మంచి మంచిని దయచేసేలాగన మీరు నేను కలిసి ఆ శ్రేణ సమాజంలో ఉన్న అటువంటి బుద్ధి ఉన్న వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. 4వ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సండే స్కూల్లో యూత్ వారికి టీచర్స్లు గాను, అలాగే పాటలు పాడటంలోనూ వాక్యం చదవటంలో సంఘంలో అందరికీ మంచిగా కనిపిస్తారు. కానీ అత్త మామల్ని బాధపెట్టడం, బావ మరిదిని బాధపెట్టడం, అన్న వదిలిని బాధపెట్టడం, అనేక రకాలైన పిల్లలను బాధపెట్టడం, సంఘ పాస్టర్లను బాధపెట్టడం, శ్రేణ సమాజంలో ఉన్నవారిని బాధపెట్టడం, సంఘస్థులను బాధపెట్టడం, అలాగే సంఘ పెద్దలను బాధపెట్టడం, పాస్టర్లను బాధపెట్టడం, అనేక రకాలుగా బాధపెట్టే బుద్ధి వారిని తీసివేసి మంచి బుద్ధితో అందరినీ ప్రేమగా మాట్లాడే బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి 7వ మాట 1965లో క్రైస్తవ కుటుంబాల కొరకు నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు క్రైస్తవ కుటుంబాలు కుటుంబ సమేతముగా వారానికి ఒక్కసారి సంఘానికి వెళ్ళినప్పటికీ మరి
కుటుంబ సమేతంగా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించి దశభాగాలు ఇచ్చి మరి దేవుని మహింపరిచి ఆ సంఘ పరిచయం పాలిభాగస్తులుగా పాల్గొని మరి ఇంటికి సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలు ఉండటం మనం చూస్తున్నాం. మరి నేడు క్రైస్తవ కుటుంబాలుగా పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. 24 గంటలు కూడా దేవుని వాక్యం వింటున్నారు. అయినప్పటికీ ఒకే ఇంటిలో ఉంటున్నారు, కానీ వారికి సంతోషము లేదు, సమాధానము లేదు. ఒకే ఇంటిలో ఉంటున్న అత్త కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అత్త కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అత్త కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అత్త కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అత్త కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అత్త కోడల్ని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేది మాట్లాడే మాట. ప్రియ సహోదరి, సహోదరుడా, భార్యాభర్తలుగా విడిపోయారా, అన్న చెల్లెలుగా విడిపోయారా, అక్క చెల్లెలుగా విడిపోయారా, బావ మరదలుగా విడిపోయారా, మీ కుటుంబంలో సంతోషం, సమాధానం లేదా? వాటన్నిటికీ కారణం నేను చెప్పే మాట ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టపరి గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూర్చును, దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూర్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము
తోడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలి గురించి 7 రకాల అనుభవ సాక్ష్యాలు ఏమిటంటే, మొదటి నా అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మనుషులు మాట్లాడే మాటను సపోర్ట్ చేసిన వారిలో 69వ మాటను మాట్లాడిన వారు వడ్డే కనకరాజు. మరి నేను చదువుకున్నప్పుడు మాట సపోర్ట్ చేసి కాలేజీ ఫీజు కట్టిన ఆ వడ్డే కనకరాజు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో నిరుద్యోగ సమస్యతో తిండి లేక, ఉండటానికి రూమ్ లేక, వంట చేసుకోవడానికి సామాన్ లేక, తిరిగి వెళ్ళటానికి ఛార్జీలకు డబ్బులు లేక, 6 నెలల వరకు భోజనం లేక ఆ రోజుల్లో నేను బాధపడిన పరిస్థితి. మరి మూడవ నా అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు అనేక రకాలుగా డబ్బులు లేక మరి వడ్డీలకి అప్పులు చేసి ప్రతి నెల వడ్డీలు కట్టడం, బంగారం తాకట్టు పెట్టడం, ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో బాధపడడం జరిగేది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం 1999లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల రూములు అద్దెకి తీసుకుని 12 చోట్ల తిరగడం జరిగింది. మరి 110 రూపాయల నుంచి 150 నుంచి 200 నుంచి 250 నుంచి 300 నుంచి 400 నుంచి అలాగా మరి రూములు మారుకుంటూ 12 చోట్ల మరి అద్దెకు ఉండే అటువంటి పరిస్థితిలో నేను ఉండటం జరిగింది. ఐదవ నా అనుభవ సాక్ష్యం 1990లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తిరిగినప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పని వెళ్ళినప్పుడు మరి నాకంటే సీనియర్ మేస్త్రులు వారికంటే మరి ఎక్కువ పని నేర్చుకుంటానని, వారికంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని వారు ప్రతిరోజు కూడా నన్ను ర్యాగింగ్ చేసేవారు. అది ఎలా ర్యాగింగ్ చేసేవారంటే, నేను ఆ పర్టికులర్ అన్నం బాక్సు నాకంటే ముందుగా అన్నం బాక్స్ తినేసి అన్నం బాక్సులో ఇసుక, సిమెంటు, కంకరాళ్ళు నింపి అలాగే టాయిలెట్ కూడా వేసి ఆ బాక్సులో పెట్టడం జరిగేది. నేను ఆకలితో వెళ్ళి చేతులన్నీ కడుక్కొని వెళ్ళి మూత తీసేసరికి అన్నం బాక్సులో అటువంటి అసభ్యకరమైనవి అన్నీ కూడా పెట్టి ఉండేవారు. అటువంటిప్పుడు వారిని నేను ఎటువంటి ఏమనకుండా ఆ పూటంతా పస్తులతో ఉన్నప్పుడు ఇలాగా ప్రతిరోజు కూడా భోజనం లేకుండా పనులు చేస్తున్నప్పుడు నేను అనేక 7 రకాలైన అనారోగ్యాలకు గురి కావడం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలలో 6వ రకమైన అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి 1994లో నాడు నా పరిస్థితి దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మరి 7 రకాలైన అనారోగ్యాలలో 5వ రకమైన అనారోగ్యం ఏమిటంటే, 2 ఏళ్ళుగా కన్ను వంకర పోవటం ద్వారా అనేక హాస్పిటల్ తిరగటము, మరి ఆర్థిక సమస్యతో బాధపడటము, ఇలా ఈ రకంగా అనేక అనారోగ్యాలతో బాధపడడం జరిగేది. మరి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని దర్శనము, దేవుని స్వస్థత, మరి యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటల దర్శనం పొందుకున్న నేను మరి యేసుక్రీస్తు మాట్లాడిన మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయముల గురించి నేను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి మొదటిగా 150 కేజీల బరువుగల శిలువను మోస్తూ, రెండవదిగా 15 అడుగుల మరి ఎత్తుగల శిలువను మోస్తూ, మూడవదిగా 8 అడుగుల వెడల్పుగల శిలువను మోస్తూ, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు కిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతోటి, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతోటి, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపైన గాయములతోటి, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి శిలువపై మాట్లాడిన 7 మాటలలో 5వ మాట ఏమిటంటే, యోహాను సువార్త 19:28 నేను దప్పికొనుచున్నాను అనే మాట యేసుక్రీస్తు మాట్లాడిన మాటలను నేను జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యానుసారంగా మరి నేను జీవించడం జరిగింది. మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే,
మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించుట వరకు పాత నిబంధనలోంచి 39వ గ్రంథం నుండి 333 స్తుతించే వాక్యంలో 69వ స్తోత్రం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలునకు తండ్రివైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యంలోంచి 23వ గ్రంథంలో నుంచి 333 స్తుతించే వాక్యంలో 69వ స్తోత్రం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో క్రియలను ఎరిగిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మధ్యాహ్నమున దేవుని మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మూడో మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 69వ స్తోత్రం చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 7వ వచనంలో పశువుల తొట్టులో పరుండబెట్టిన వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము సమాధానము సంపూర్ణమైన ఆరోగ్యంగా దేవునికి వేయి స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా ఉదయమున మధ్యాహ్నం సాయంత్రం దేవుని స్తుతి ద్వారా మన కుటుంబంలో సంతోషం సమాధానము సంపూర్ణమైన ఆరోగ్యంగా మనం అందరం ఉంటామని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. నాలుగో మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుక ఇచ్చట గురించిన అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే ప్రతిరోజు రోజు కూలి పనులు చేస్తున్నారో ఎవరైతే ప్రతిరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఆదివారం దేవునికి దశమ భాగం ఇవ్వండి. అలాగే వారం ఏ ఖర్చుల నుంచి దేవునికి దశమ భాగం ఇవ్వండి. నెల జీతాలు తీసుకునేవారు దేవునికి దశమ భాగం ఇవ్వండి. నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి దేవునికి దశమ భాగం ఇవ్వండి. ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో ఎక్కడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ సంఘానికే మీరు మరి దశమ భాగం ఇచ్చినట్లయితే మీ సంఘ కాపరి చెప్పే వాక్యం ద్వారా ఎవరైతే రక్షణ పొందుతున్నారో ఎవరైతే మరి వాక్యం ద్వారా మారు మనసు పొందారో ఆ వాక్యాన్ని ద్వారా ఎవరైతే మార్పు చెందారో అటువంటి వారు మరి మార్పు చెందడం ద్వారా అటువంటి భాగ్యం మీకే దక్కుతుంది. కాబట్టి మీరు ఇచ్చే కానుకల ద్వారా దేవుని స్వార్థ అనేకులకి అందించబడుతుంది. కాబట్టి మీరు ఇచ్చడం ద్వారా 30 60 100 మరి దేవుడు ఆశీర్వదించబడతాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఐదో మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతా స్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ప్రతిరోజు ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే ముందు ప్రతిరోజు కూడా మరి ప్రపంచంలో ఉన్న అందరి కొరకు అన్ని కులాలలో ఉన్న కుటుంబాల కొరకు అన్ని మతాలలో ఉన్న కుటుంబాల కొరకు దేవుడిని కాసి కాపాడినందుకు ప్రతిరోజు కూడా మనం దేవుని స్తుతించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని మరి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మరి అనేక రకాలుగా మరి ప్రభుత్వ అధికారులైనటువంటి రాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్లు ముఖ్యమంత్రులు ఐపీఎస్లు ఐఏఎస్లు జడ్జీలు లాయర్లు డాక్టర్లు నర్సులు ప్రభుత్వ అధికారులు మిలిటరీ వారు సిఆర్పిఎస్ పోలీస్ అధికారులు అని మరి అనేక కుటుంబాలు అనేక మంది డ్రైవర్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మరి దేవుడు కాసి కాపాడినందుకు దేవునికి ప్రతిరోజు మన దేవుడిని స్తుతించేవారుగా దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లించడం ద్వారా మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతాయని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఆరో మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఈ రోజున 69వ ఎపిసోడ్లో 69వ మాటల గురించి 69వ స్తుతించడం గురించి 69వ మహిమపరచడం గురించి 69వ గణపరచడం గురించి 69వ కృతజ్ఞత కానుకల గురించి 69వ కృతజ్ఞతతో స్తుతించడం గురించి 69వ సాక్ష్యంతో స్తుతించడం గురించి 69వ ఏకోజామ విజ్ఞాపన ప్రార్థన గురించి 69వ కలిపే మాట గురించి విడదీసే మాట గురించి చెప్పే భాగ్యానికై దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకోజామున విజ్ఞాపన ప్రార్థన దేనికోసం చేయాలి అంటే ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో చేతి వృత్తితో పనులు చేసుకుంటున్నారో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఇంట్లో ఉంటూ అద్దె ఇల్లు మరి కట్టలేక బాధపడుతున్నారు అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు అనేక మంది భార్యాభర్తలు తండ్రి కొడుకులు తండ్రి కూతురు తల్లి కొడుకు మరి అత్త కోడలు ఎంతమంది అయితే విడిపోయారో అటువంటి వారి కొరకు అలాగే అనేక మంది నిరుపేదల కొరకు ఎవరైతే ఉంటున్నారో వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇద్దరన్న 69వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమంలో ప్రభా ఎవరైతే టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో పాలు పొందుకొని ప్రభు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపించి అడుగుతున్నారో అడిగినవన్నీ కూడా మీరు దయచేసినందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి ఈ దినన్న ప్రభా ఎవరైతే వివాహాలు జరగాలని అడుగుతున్నారో వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి. అలాగే గర్భాన కాలం అడుగుతున్నారు గర్భాలను చేయించండి. మరి వీసా రావాలని అడుగుతున్నారు వీసా వచ్చేలాగా సహాయం తెచ్చండి. అలాగే పిఆర్ రావాలని అడుగుతున్నారు పిఆర్ వచ్చేలాగా సహాయం తెచ్చండి. అనేక మంది నార్మల్ డెలివరీ ద్వారా
ఆడబిడ్డకు మగబిడ్డకు కాలం జన్మనిచ్చినందుకు, అలాగే పుట్టినరోజులు, అలాగే పెళ్లి రోజులు, అలాగే నూతనమైన గృహప్రవేశాలు, అలాగే ఈరోజు పెళ్లి చేసుకున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మరి ఇంటికి వచ్చారో వారికి మెడిసిన్ ద్వారా ఇంకా సంపూర్ణ స్వస్థ పొందుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలాగా సహాయం తెచ్చండి. అనేక మంది అనేక రకాల అనారోగ్యాలు బాధపడుతున్న కుటుంబాలని మంచి మెడిసిన్ ద్వారా, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మెడిసిన్ తీసుకుని సంపూర్ణ స్వస్థ పొందుకునే వారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదల కాసు కాపాడండి. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చేవారిని కాసు కాపాడండి. యవనస్తులు మరి కాలేజీకి వెళ్ళి వచ్చేవారిని కాసు కాపాడండి. అని భార్య భర్తలుగా వాహనాల్లో, విమానాల్లో, ట్రైన్లో, బస్సుల్లో, అలాగే తండ్రి కారుల్లో, ఆటోల్లో, క్యాబుల్లో వెళ్ళి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ దయలో మీ కాపుదల కాసు కాపాడి ప్రతి ఒక్కరిని అడిగినవన్నీ కూడా మీరు దయచేసి మీ దయలో మీ కాపుదల కాసు కాపాడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దయతో ఈ రోజున 69వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించచ్చు. అలాగే 69వ ఎపిసోడ్ మాటలో విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 69వ ఎపిసోడ్ చెప్పే మాటలను ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.